ఫ్యామిలీలో ఎవ్వరు లేకపోతే అలాంటప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గట్టి గారు. ఆ ప్రాపర్టీ అంటే క్లాస్ 1, క్లాస్ 2 ఏ సబ్జెక్ట్లో కూడా ఏ పారామీటర్లో కూడా ఆ ప్రాపర్టీకి సంబంధించిన వారసులు ఎవరు లేరు అన్నటువంటి సందర్భంలో అక్కడ దగ్గరగా ఆర్డీ ఎంఆర్ఓ గారు ఇమీడియట్గా దాన్ని గుర్తిస్తారు. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి లెటర్ ఫార్వర్డ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కలెక్టర్, జేసీ గారు అందరూ వచ్చి ఆ ప్రాపర్టీని దీన్ని ఎస్టేట్ ప్రాపర్టీ అంటారు. ఎస్టేట్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క ప్రాపర్టీని ప్రభుత్వం యొక్క స్వాధీనంలోకి తీసుకుంటారు. ప్రాపర్టీని ఎప్పుడైతే ప్రభుత్వ స్వాధీనం తీసుకుంటారో ఇంకా అప్పటి నుంచి కూడా ఆ ప్రాపర్టీ మీద ఒక పత్రికా ప్రకటన ఇస్తారు, ఒక లీగల్ నోటీస్ అంటే ఒక పేపర్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఈ ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి. రీసెంట్గా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జయలలిత గారి కేసులు. మనకి తమిళనాడులో ఉన్నటువంటి ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు జయలలిత కేసులో ఇదే జరిగింది. అనేక వేల కోట్ల రూపాయల ఆస్తుల కేసుల్లో వాళ్ళ డాటర్ అంటే వాళ్ళ మనవరాలు కూడా కేసులు బెంగళూరు కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు కొన్ని ప్రాపర్టీస్ ముఖ్యంగా పోయిస్ గార్డెన్ సంబంధించి చెన్నైలో ఉన్నటువంటి చాలా ప్రాపర్టీస్ అన్నవి ప్రభుత్వం క్లియర్గా డిక్లేర్ చేసింది. ఎందుకంటే ఆవిడకి లీగల్ హెయిర్స్ ఎవరూ లేరు.